వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రాగోలు గ్రామం మజ్జిగవరమ్మ గుడి దగ్గర మేము సైతం సేవా సంఘం వారిచే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. రాగోలు గ్రామంలోని మజ్జిగవరమ్మ గుడి దగ్గర మేము సైతం సేవా సంఘం వారిచే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం ఆమ్దాలవలస మార్గ మధ్యంలో నిర్వహించడం వల్ల అనేక వాహనాలు, ఆటోలు, పాదచారులు వేసవి తాపం నుండి ఉపశమనం పొందుతున్నారు. కార్యక్రమంలో చల్ల దుర్గారావు, వై రామకృష్ణ, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ విధులపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ, అధికారులు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీ జిలానీ సమూన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటన కీలక దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరు ఏ విధులు నిర్వహించాలనే క్రమంలో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో విధులను నిర్వర్తించడం అభినందనీయమన్నారు. అదే తీరును కౌంటింగ్ సందర్భంలో కూడా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, కౌంటింగ్ సిబ్బంది హాజరు నమోదు, గుర్తింపు కార్డులు జారీ, అంతరాయం లేని విద్యుత్ ఏర్పాటు, ఇతర అనుబంధ ఏర్పాట్లు, నివేదికలు, రౌండ్ వారీగా ఫలితాల ప్రకటన కోసం ఎవరు ఏ విధులు చేపట్టాలో సక్రమంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. విధులను నిర్వర్తించడంలో భాగంగా ఆయా శాఖల అధికారులు వారి సిబ్బందితో కూడి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు బాధ్యతలు కేటాయించిన ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిపిఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. నరసన్నపేటలో గల పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ రామదూత అతులిత బలరామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी. శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నరసన్నపేటలో గల పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు వేకువజాము నుండే బారులు తీరారు. స్వామివారిని విశేషంగా పూజలు చేసి పంచామృతాలతో అభిషేకించారు. మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించారు. వివిధ రకాల పుష్పాలతో, పలు రకాల ప్రసాదాలతో ఆంజనేయ స్వామి వారిని ఆరాధించారు. భక్తులతో హనుమాన్ ఆలయాలు కిక్కిరిసిపోయాయి. असुर संहारे रामचंद्र के काज सवारे. जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान. लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति की बहुत बढ़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाँ के कवि कोविद कही सकै कहाँ की. तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय రాజపద దీన తుమరో. కొత్తూరు మండలంలో గల పలు ఆలయాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం గ్రామంలో
శ్రీ 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 ఉమాకేదార శుద్ధ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయ షష్ఠిమ వార్షికోత్సవ మహోత్సవంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కొత్తూరు మండలంలోని శోభనాపురం గ్రామంలో గల శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మామిడి గోవిందరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోమలు నివారించడం ద్వారా మలేరియా వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి సూచించారు. దోమలను నివారించడం ద్వారా మలేరియా వ్యాధిని అరికట్టవచ్చని జూన్ నెలలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి అన్నారు. జూన్ 1 నుండి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ఆరోగ్య మున్సిపల్ సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని మాట్లాడుతూ ఈ మాసంలో మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల యొక్క నియంత్రణ చర్యలను ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నామని 2016 సంవత్సరం నుండి మలేరియా డెంగ్యూ కేసులు తగ్గుతూ వస్తున్నాయని తెలియజేయటకు ఆనందంగా ఉందన్నారు. డెంగ్యూ 2021లో 117 కేసులు, 2022లో 89 కేసులు, 2023లో 54 కేసులు, 2024లో 5 కేసులు ఇంతవరకు గుర్తించడమైందని, మలేరియా 2021లో 22 కేసులు, 2022లో 9 కేసులు, 2023లో 11 కేసులు, 2024లో 1 కేసు ఇంతవరకు మలేరియా నమోదయ్యాయని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియాకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, మలేరియా వ్యాధి లక్షణాలు రోజు విడిచి రోజు జ్వరం రావడం, వణుకుతో కూడిన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వాంతులు, అపస్మారక స్థితి మలేరియా వ్యాధి లక్షణాలని అన్నారు. ఇంటి లోపల బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని, పడుకునేటప్పుడు దోమతెరలు తప్పనిసరిగా వాడుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం వారు చేయు కీటకనాశిని పిచికారిని తప్పనిసరిగా చేయించుకోవాలని, పిల్లలకు చేతులకు కాళ్లకు నిండుగా ఉండే దుస్తులు వేయాలని, సొంత చికిత్స చేయకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని మరియు వైద్యులు సూచించిన మందులు తప్పనిసరిగా వాడాలని బి మీనాక్షి తెలిపారు. ప్రతి సంవత్సరం మనం జూన్ మాసాన్ని మలేరియా మాసోత్సవంగా, జూలై మాసాన్ని డెంగ్యూ మాసోత్సవంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి మనం మలేరియా మాసోత్సవంగా చేసుకుంటున్నాము. దీనికి ప్రతి ఈ నెల మొత్తం కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పిహెచ్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. సో మలేరియా మనకు అందరికీ తెలిసిందే. మన జిల్లాలో తక్కువగా నమోదవుతున్న కేసులు ఈ నెలలో ఇంతవరకు 1 కేసే మనకి ఈ సంవత్సరం నమోదయ్యాయి. గత సంవత్సరం అయితే 5 కేసులే నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు దీనికంటే ఎక్కువగా వస్తాయి. కానీ ట్రైబల్ ఏరియాస్లో మలేరియా కేసులు 100ల కొద్దీ నమోదవుతున్నాయి. సో మనం ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ మనకి వచ్చే 1-2 కేసులు కూడా రాకుండా చేయడమే మన బాధ్యత, మా కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కరిని కూడా ఇందులో, ప్రతి పౌరుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దానివల్ల వచ్చే కష్టం ఏంటి, మెడికల్లో అవేర్నెస్ మాత్రం కలిగిస్తామండి. సో థ్యాంక్ యూ. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ప్రముఖ సంఘ సేవాకర్త మంత్రి వెంకటస్వామి, మలేరియా కన్సల్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తుండటంతో టెక్కలిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో ఇందిరాగాంధీ కూడలిలో శుక్రవారం పోలీసులు టెక్కలి డీఎస్పీ బాలచందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ వేళ సమీపిస్తుండటంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వద్ద అల్లర్లు సృష్టిస్తే ఏ విధంగా పోలీసులు ప్రతిఘటిస్తారో ముందస్తుగా చేసి చూపించారు. ఎన్నికల కౌంటింగ్ లో ప్రజలు మరియు కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం పాటించాలని పోలీసులు మాక్ డ్రిల్ ద్వారా హెచ్చరించారు. కార్యక్రమంలో టెక్కలి టౌన్ సీఐ పైడయ్య, రూరల్ సీఐ చంద్రమౌళి, ఎస్ఐ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శనివారం పలాస కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లు దృష్టిలో పెట్టుకుని రానున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అల్లర్లు చెలరేయకుండా శనివారం పలాస కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవైపు సామాన్య ప్రజానీకం పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసిస్తూ రోడ్లపై అల్లర్లు సృష్టించి టైర్లు కాలుస్తూ తమ నిరసన తెలుపుతుండటంతో మరోవైపు పోలీస్ సిబ్బంది వారిని తరిమి కొట్టే విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అలాంటి రౌడీ మోకల దగ్గర నుండి ప్రజల్ని పోలీసులు ఎలా కాపాడాలనేది ఇటీవల ఎన్నికల సందర్భంగా ఈ పోలింగ్ డే రోజు కానీ అక్కడక్కడ మనకు చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి కదా. ముఖ్యంగా రాష్ట్రంలో రాయలసీమలో కానీ జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని మాబ్ ఆపరేషన్స్ అంటే అసాంఘిక శక్తులు గుమిగూడి ముందుకు వస్తే ఏ విధంగా వాళ్ళను కంట్రోల్ చేయడం జరుగుతుందని ఒక డెమో ద్వారా పబ్లిక్ తెలియజెప్పే దాంట్లో భాగంగా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే రేపు 4వ తేదీ రిజల్ట్ తర్వాత అందరూ పోలీసుకు సహకరించి ఇలాంటి గొడవలు పడకుండా శాంతియుత వాతావరణంలో ఉండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సిఐ విజయ్ ఆనంద్ తన సిబ్బందితో పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థం కూడలి వద్ద ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థం కూడలి వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వామి టంకాల వాసుస్వామి ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ గమనించగలరు. ఈ యొక్క అన్నదానం మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 గంటలకి బైక్ ర్యాలీ నిర్వహించి రామతీర్థం కోదండరామయ్య స్వామి ఆలయం వరకు వెళ్లి మాల విరమణ చేశారు. కార్యక్రమంలో స్వాములు తిప్పాన బలరాం, చిన్నస్వామి పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడే వ్యక్తులను ముందస్తుగా గుర్తించి పికప్ వాహనాల్లో ఎక్కించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిపేందుకు కౌంటింగ్ బందోబస్తు విధుల్లో పాల్గొననున్న ఏఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు శనివారం ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ బందోబస్తులో పాటించాల్సిన విధి విధానాలు, తీసుకోవలసిన భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి కేటాయించిన పాయింట్లో బాధ్యతగా విధులు నిర్వహించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడే వ్యక్తులను ముందస్తుగా గుర్తించి పికప్ వాహనాల్లో ఎక్కించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని ఎస్పీ పేర్కొన్నారు. ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి బ్రీత్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్ట్ చేసిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు విచ్చేసి కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల వాహనాలను ప్రత్యేకంగా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేయించాలని, సిఆర్పిసి 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు గుమిగూడి ఉండకుండా చూడాలన్నారు. జాతీయ రహదారిపై కౌంటింగ్ పరిధిలో ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, రూట్ మ్యాప్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే వెంటనే ఇన్ఛార్జ్ అధికారులకు తెలపాలని పేర్కొన్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా ప్రశాంతంగా పూర్తి చేశామో అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా, శాంతియుతంగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ బందోబస్తులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు శృతి, శ్రీనివాసరావు, శేషాద్రి నాయుడు, ట్రైనీ డీఎస్పీ రాజా తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.